కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇదిగో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. ఇదిగో లోక ఆకర్షణ. నీవు నీ స్నేహితులు కలిసి దివిటీలు తెచ్చారు కానీ బుడ్డలో నూనె తీసుకురాలేదేంటి? చూడు శ్రద్ధ, మా దగ్గర దివిటి ఉంది, ఇంతకంటే ఇంకేం కావాలి? అయినా వరద వచ్చేదాకా మా దివిటి ఏం ఆరిపోతుంది. అయినా నాకు చాలా పనులు ఉన్నాయి, షాపింగ్ చేయాలి, టైం సరిపోదు. వరద వచ్చేదాకా నా దివిటిలో నూనె అయిపోదులే. ఇదిగో విశ్వాసం, నీ శ్రద్ధకి ఏం పని లేదా ఏంటి? ఎప్పుడు మాలో ఉన్న లోపాలు సరిచేయడమే సరిపోతుంది. అయ్యో లోకమాయ, శ్రద్ధ చెప్పిన దాంట్లో తప్పేముంది? చేతిలో దివిటీలు ఉంటే సరిపోదు, గుడ్డలో నూనె ఉండాలని చెప్పింది. అందులో అది మీ మంచిగా. ఇదిగో లోక ఆకర్షణ, లోకమాయ. వరుడు ఆలస్యం చేసినా మన సిద్ధపాటు ఆలస్యం కాకూడదు. వరుడు రావటానికి ఇంకా సమయం ఉంది కదా. ఇదిగో రక్షణ, అలా అంటే ఏంటి? మనందరి దగ్గర నూనె ఉంది కదా, బుడ్డులు ఉన్నాయి కదా, అయినా మన దేవుడు అంత కఠినాత్ముడే కాదులే. చూడు నిర్లక్ష్యం, దీపం చేతిలో ఉండడం విశ్వాసం కాదు, దీపం వెలుగుట విశ్వాసం. ప్రార్థన, నీ దగ్గర ఉంది కదా నూనె, అప్పుడు మాకు అవసరమైతే ఇద్దు కానిలే. చూడు నిర్లక్ష్యం, నూనె ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అవసరమైన సమయంలో అడగటం నిర్లక్ష్యం అవుతుంది. ఎందుకు మీరు అంత కోపడుతున్నారు? ఇది పెళ్ళే కదా. ఇది పెళ్లి మాత్రమే కాదు సందేహం, ఇది దేవుని పిలుపు. ఇంతసేపు కూర్చున్నాం, నాకు వేరుగా ఉంది, నిద్ర వస్తుంది. నిద్ర శరీరానికే రావచ్చు కానీ ఆత్మ మెలుకునే ఉండాలి. అయినా దేవుడు అప్పుడే రాడులే, కాసేపు పడుకుందాం రండి. ఇదిగో వరుడు వస్తున్నాడు. అయ్యో ఏంటి అప్పుడేనా వచ్చేసారా? అయ్యో నా దేవుడి ఆరిపోతుంది, అయ్యో నా దేవుడి ఆరిపోతుంది. అక్క, నా దీపంలో నూనె లేదక్క. ఆలస్యం, ఇది దేవుని దగ్గర శబ్దమేనా? అయ్యో సందేహం, ఇంకా నువ్వు మానవా? అయ్యో అక్కల్లారా, కొంచెం మాకు నూనె ఇవ్వండి అక్కల్లారా, ప్లీజ్ అక్క. అక్క కొంచెం నూనె పోయండి అక్క మాకు. ఇది ఇచ్చేది పంచుకునేది కాదమ్మా, ఎవరికి వారే పొందుకోవాలి. అమ్మో, ఎంత స్వార్థమో ఈ ప్రార్థనకి. స్వార్థం కాదు లోకమాయ, ఇది దేవుని సిద్ధపాటు. ఇది అప్పు ఇవ్వలేనిది, అప్పుగా తీసుకోలేనిది. నాకు ముందే తెలుసు వీళ్ళంతా స్వార్థపరులని. ఇది స్వార్థం కాదు సందేహం, ఇదే సత్యం. సర్లే స్నేహితులారా, నాకు తెలిసిన అమ్మాయి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర నూనె కొనుక్కున్నాం. సరే సరే, వెళ్ళి కొనుక్కొచ్చుకుందాం రండి. సియోను గీతము సంపూగా కలసి పాడేదము ప్రభు యేసుకు చేయి. సిద్ధంగా ఉన్నవారు వరుడితో వెళ్ళండి. ప్రభువా, మేము సిద్ధపడుట కేవలం నీ కృపయే. అయ్యా,
ఏ రండి రండి, ప్రభు వెళ్ళిపోతున్నారు, త్వరగా రండి. అయ్యా అయ్యా కొంచెం తలుపు తెరవండి. అయ్యా అయ్యా కొంచెం తలుపు తెరవండి. ప్రభువా, మేము కూడా ఎదురు చూస్తున్నాం ప్రభువా. ప్రభువా, నేను ప్రతి ఆదివారం నీ సన్నిధికి వస్తున్నాను కదయ్యా. ఈ నామంలో నేను ప్రార్థన చేస్తున్నాను కదయ్యా. ఈ నామంలో అద్భుతాలు కూడా చేశాను కదయ్యా. ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాను కదయ్యా. అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. ఈ నామంలో నేను పళ్ళగొట్టు తీసుకున్నాను కదయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. అయ్యా అయ్యా ఒక్కసారి తలుపు తీయ్యా. అయ్యా ప్రభువా, ఒక్కసారి తలుపు తీయ్యా. నిజంగా మీతో చెప్పుచున్నాను, నేను మిమ్మల్ని ఎరుగను, మీరెవరో నాకు తెలియదు. అయ్యో, మేము ముందుగా సిద్ధపడినా బాగుండేది. అయ్యో అయ్యా ఈ నామంలో నేను ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాను అనుకుంటున్నానయ్యా. అయ్యా మన జ్ఞాపకం చేసుకోయ్యా. ఈ నామంలో పాటలు పాడాను కదయ్యా. వాక్యం కూడా చదువుతున్నాను కదయ్యా. అయ్యా ప్రార్థన కూడా చేస్తున్నాను కదయ్యా. నేను ఎంత మోసపోయాను ఏసయ్యా. అందుకు జ్ఞాపకం చేసుకో ఏసయ్యా. అందుకు క్షమించయ్యా. మాకు మేము మోసం చేసుకుంటున్నామయ్యా. అది వారి వల్ల నీ సన్నిధికి వస్తున్నాం అనుకుంటున్నామయ్యా. పాటలు పాడుకుంటున్నాం అనుకుంటున్నాయ్యా. అయ్యా తలుపుది అయ్యా. అయ్యా ఆధారపడ్డామయ్యా. మనమే సిద్ధపడాలన్న బుద్ధిని కోల్పోయామయ్యా. ఇప్పుడు ఏం చేయలేమా? అయ్యో, మన చేతుల్లో ఉన్న అవకాశాన్ని మనమే చేతులారా పోగొట్టుకున్నామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా ఒకసారి తలుపు తెరయ్యా. అయ్యా ఒక్కసారి తలుపు తెరయ్యా. మా తప్పు మేము సరి చేసుకుంటామయ్యా. మమ్మల్ని క్షమించయ్యా. అయ్యా తలుపుది అయ్యా. తలుపు తెరువు నాయనా. ఇక్కడ మనకు కనిపిస్తున్న 10 మంది కన్యకలే. ఈ 10 మంది సిద్ధపడ్డారు. 10 మంది తెల్లని వస్త్రములు ధరించుకున్నారు. 10 మంది చేతిలో బుడ్డి కలిగి ఉన్నారు. 10 మంది చేతిలో ఉన్న ఆ యొక్క దివిటి వెలుగుతూనే ఉంది. 10 మంది దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న తేడా, 5గురి దగ్గర దీపము ఉంది కానీ వారి దగ్గర దివిటి లేదు, బుడ్డిలో నూనె లేదు. దివిటీలు కలిగి ఉన్నారు కానీ బుడ్డిలో నూనె లేదు. వీళ్ళు దివిటి కలిగి ఉన్నారు, అలాగే బుడ్డిలో నూనె కూడా కలిగి ఉన్నారు. మరి ఈ దినాన మన జీవితాలు ఎలాగా ఉన్నాయని పరీక్షించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభువు త్వరలో వస్తున్నారు కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి? మనం రక్షణ పొందేమనుకుంటున్నాము, మనం సిద్ధపడి ఉన్నామనుకుంటున్నాం, కానీ మన జీవితాలు కూడా చూడండి. వీళ్ళు అందరూ ఒకేసారి కునికేరు, అందరూ ఒకేసారి నిద్రించారు. వరుణి స్వరము కేక అందరూ విన్నారు. కానీ దాంట్లో ఎవరు వరునితో పాటు వెళ్తారంటే తమ బుడ్డెలో నూనె కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్తారు. మరి లూకా సువార్త 17వ అధ్యాయంలో చూసినట్లయితే యేసు ప్రభువు లోకంలో చెప్తే ఏమంటారంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమంటాడు.